ఈరోజు అదే మందిరంలో అదే ఏలీ కుమారులు వారు ఎలా ఉన్నారో ఇప్పుడు చెప్తాను మీకు. సమూయేలు ఏ రీతిగా మందిరంలో ఉన్నారు, ఏలీ కుమారులు దేవుని మందిరంలో ఎలా ఉన్నారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని సేవకుడైనటువంటి పిల్లలు ఏ రీతిగా ఉన్నారో నేను మీకు చెప్తాను. రండి, సమూయేలు మొదటి గ్రంథం. సమూయేలు మొదటి గ్రంథం హల్లెలూయా అందరం చెబుదాం, హల్లెలూయా. మొదటి అధ్యాయం, రెండవ అధ్యాయం, క్షమించండి, రెండవ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మికిలి దుర్మార్గులై ఉండరి. ఏలీ అనగా షిలోహు ప్రార్థన మందిరంలోన యాజకుడు. వినండి, షిలోహు ప్రార్థన మందిరంలో యాజకుడు. యాజకుని కుమారులట యెహోవాను ఎరగని వారై మిక్కిలి, చెప్పండి, మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. మీరు జాగ్రత్తగా వినండి. ఒకటి, ఏలీ కుమారుల పేరేంటి? సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం ఎన్నో వచనం? 3వ వచనం. ఇతడు షిలోహు నందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మ్రొక్కుకొనుటకు బలిని అర్పించుటకు ఏటేటా తన పట్టణం విడిచి అచ్చటికి పోచుండెను. ఆ కాలమున ఏలీ యొక్క 2 కుమారులు ఒప్ని ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. జాగ్రత్త వినండి అమ్మా. ఒప్ని ఫినెహాసులు యాజకులుగా ఉండిరి. యాజకుడు అంటే దేవుని సేవకుడు కదా. యాజకుడు అంటే దేవుని సేవకుడు. దేవుని సేవకుడు అన్నప్పుడు దేవుని సేవ చేయాలి కదండి. యాజకుడు ఏం సేవ చేయాలంటే దేవుని సేవ చేయాలి. అయితే ఇప్పుడు మనం చదివినటువంటి భాగంలో దేవుని సేవకులు, యాజకులు దేవుని ఎరిగి, దేవుని తెలుసుకొని దేవుని పని చేయాలి. మరి ఇప్పుడు మనం చదివిన 2వ అధ్యాయము 12వ వచనంలో ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మికిలి దుర్మార్గులైరి. వీళ్ళకి దేవుడు ఎవరో తెలియదు. ఆ దేవుని గురించిన జ్ఞానం కూడా వీళ్ళకి లేదు. కానీ పేరుకేమో యాజకులు, పైగా మందిరానికి యాజకులు. ఆ దేవుని గురించి తెలీదు, ఆ దేవుణ్ణి తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయలేదు. కానీ వీళ్ళు యాజకులు అంటూ ఏమన్నాడు తెలిసిన? మిక్కిలి దుర్మార్గులు. సేవకులు పట్టుకుని ఆడక మిక్కిలి దుర్మార్గులు అనొచ్చా? కానీ బైబిల్ అంటుంది మరి వారు దేవుణ్ణి ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండరి. ఏలీ కుమారులు యాజకులు అయితే యెహోవాని ఎరగని వారే. నిజంగా దేవుణ్ణి ఎరిగినటువంటి సేవకుడు ఎవడైనా సరే దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా సంఘానికి చెబుతాడు, ఉన్నది ఉన్నట్టుగా నడవడానికి ప్రయత్నం చేస్తాడు, చేపిస్తాడు కూడా. బైబిల్ గ్రంథంలో హెజ్రా అనేటువంటి
సేవకుడున్నాడు. ఆయనట ముందు ధర్మశాస్త్ర వాక్యాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నాడట. ధర్మశాస్త్ర వాక్యాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. తాను తెలుసుకొని నేర్చుకొని ఇతరులకు బోధించడానికి ఒక తీర్మానం చేసుకున్నాడట. హల్లెలూయా. అంటే ముందు వాక్యం ఏమిటో తెలవాలి. ముందు అర్థమవుతుందమ్మా? నువ్వు ఒక వాక్యాన్ని చెప్పేటప్పుడు ఆ వాక్యం ఏమిటో నీకు తెలిసి ఉండాలి. ఆ వాక్యాన్ని తెలిసి లేనప్పుడు నువ్వు వాక్యాన్ని చెప్పడానికి అర్హుడు కాదు. వాక్యాన్ని చెప్పడానికి అర్హులం కాదు అసలు. అలా నాడు పౌలు గారు బోధిస్తూ ఉంటే ఆ వాక్యాలు ఉన్నాయి లేదా అని గ్రంథాలు తెరిచి చూశారు. అప్పట్లో వినేవాళ్ళు ఎందుకే గ్రహించట్లేదు ఈ మాటలు? కొంతమంది మా సేవకుడు గొప్ప, మా సేవకుడు గొప్ప, మా సేవకుడు. ఏ సేవకుడు గొప్ప? సంఘాన్ని కరెక్ట్ నడిపిస్తున్నామా? వాక్య ప్రకారంగా నడిపిస్తున్నామా? ఏలీ కుమారులు యాజకులు కానీ యాజకులే కానీ యెహోవాను ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులైరి. సంఘాన్ని నడిపించటంలోన సేవకుడు వాక్య ప్రకారంగా చేయకపోతే, వాక్య ప్రకారంగా చెప్పకపోతే, వాక్య ప్రకారంగా అనుసరించకపోతే అతడు సేవకుడు కాదు. సేవకుడు కాదు. నేను సేవకుడని డబ్బు కొట్టుకోవడం తప్ప అతడు సేవకుడు కాదు. యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులైరి. సేవకుడు చేసే పని సేవకుడు చేయనండి. విశ్వాసులు చేసే పని విశ్వాసులు చేయనివ్వండి. దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. హల్లెలూయా. సేవకుని పని ఏమిటి? ఒక వ్యక్తి ఒక అన్యాచారం చేస్తున్నప్పుడు వెంటనే గద్దించి, అయ్యా ఇది పద్ధతి కాదు, వాక్యం ఇలా ఉంది, ఇది మనం చేయకూడదు అని చెప్పే ధైర్యం తమ్ము ఎందుకు లేదు సేవకులకు? దేవుని బిడ్డలారా, ఏలీ కుమారులు యాజకులే కాని యెహోవాను ఎరగని వారై మిక్కిలి, చెప్పండి, మిక్కిలి. రండి ఇంకోటి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనాన్ని చూద్దాం. ఇదియుగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించిన వానితో యాజకుని వండించుటకై మాంసమిమ్ము. ఉడకబెట్టిన మాంసము అతడు నీ యొద్ద తీసుకున్నాడు, పచ్చి మాంసమే కావాలనని చెప్పుచూ వచ్చాను. రెండవది వినండి. ఆ కాలంలోన బలి అర్పించిన తర్వాత పేద కుండ పెడతారు. పేద కుండ పెడతారు. మటన్ అందులో వేసి బాగా ఉడుకుతూ మంచిగా, అంటే బాగా ఉడికిన తర్వాత ముళ్ళ కొంకి అని యాజకులకు సపరేట్గా ఒకటి పెడతారు. దానికి ముళ్ళు ఉంటాయి, ఇటువైపు. ఆ బాగా ఉడికినటువంటి ఆ కుండలోన ఈ ముళ్ళ కొంకిని అట్లా లోపలికి చెక్కుతారనమాట. చెక్కిన తర్వాత ఆ ముళ్ళకు ఏ ఏ ముక్కలు వస్తాయో ఆ ముక్కలు యాజకుడు తినాల. అది ఆ ముళ్ళ కంకికి ఎన్ని ముక్కలు వస్తాయో అవి సపరేట్గా పెట్టి అవి యాజకుడు తినాల. ఇది సిస్టమ్ ఆ కాలంలో. అయితే ఏలీ కుమారులంట ఏమంట తెలిసిన, ఉడకబెట్టిన మాంసం మేము తినాం. ఏ మాంసం కావాలంట? చదవండి అక్కడ. ఏ మాంసం కావాలంట? ఉడకబెట్టిన తీసుకోడు, పచ్చి మాంసమే కావాలా. పచ్చి మాంసం తినటోడు ఏమంటారు? రాక్షసుడు అంటాడు. అంతేనా? నరమాంస భక్షకులు. పచ్చి మాంసం తినటోడుగా నరమాంస భక్షకులు. పచ్చి మాంసం, మాకు పచ్చి మాంసం తింటాం, ఉడకబెట్టిన మాంసం తినము అంటున్నారంటే పచ్చి మాంసం తినటోడు ఏమంటారు? రాక్షసులే కదండి పచ్చి మాంసం తినేది. ఉడకబెట్టిన మాంసం తినాలా వీళ్ళు. ఏం తింటున్నారు ఇప్పుడు? మాట్లాడలే. పచ్చి మాంసం కావాలంటున్నారు వీళ్ళు. మరి పచ్చి మాంసం తినటోని ఏమంటారు? రాక్షసులు అంటారు. ఇంకో విషయం చెప్పనా? మొదటిది ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులు. రెండవది పచ్చి మాంసం తినేటోళ్ళు వీళ్ళు. ఉడకబెట్టిన మాంసం వీళ్ళకి అవసరంలే, పచ్చి మాంసం కావాలి. రండి, వీళ్ళు క్రమంగా ఏదైనా చేయాలి కదా. 2వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఇప్పుడు ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు, తర్వాత నీ మనసు వచ్చినంత మట్టుకు తీసుకుని వచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగవద్దు, ఇప్పుడే ఎడమకు లేని ఎడల బలవంతము చేత తీసుకుందాం. విచారాన్ని బలవంతం అంటే
తన్ని కానీ తీసిపోతామని ఇంక అంతే మన భాషలో. మీరు గిన పచ్చి మాంసం గిన మాకు ఇవ్వకపోతే మిమ్మల్ని తన్ని, అంతే కదా బలవంతం అంటే ఏంటి, మిమ్మల్ని తన్ని తీసిపోతాం. ప్రేమతో చేసుకోవాలి ఏదైనా కానీ, తన్యా బలవంతంగానా? ఏమండి, ఇస్తావా లేకుంటే దౌర్జన్యం చేసి బలవంతం చేసి పచ్చి మాంసం ఎత్తుకొని పోవాలన్నా పొట్టేలని? యాజకులు ఎవరైనా బలవంతం చేస్తారు. ఇప్పుడు మీ ఇంట్లోకి వస్తా నేను, ఓ మునక్కాయల సారు మంచిగా పోసినారనుకో, డేషన్ అంతా ఎత్తుకొచ్చుకుంటానా నేను? మటనే చేసినారనుకో, మంచి టేస్ట్గా ఉంది, 4 ముక్కలు తిన్నాను, నాకు మొత్తం కావాలని మొత్తం డేసి ఎత్తుకొచ్చుకుంటానా నేను? మీ ఇంట్లో నుండి అట్లా ఎత్తుకొచ్చుకుంటే మీరేమంటారు? అందుకే తిండి విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. అది నేను నేర్చుకున్నా. తిండి విషయంలో ఎక్కడైనా సరే జాగ్రత్తగా ఉంటాను నేను దాని విషయంలో. మడసనంగి లేకుంటే మీ కుండ ఎత్తఫాతమని వీళ్ళ పని, అంతేనా? ఉడికేంతవరకు ఉండం మేము, కుండ చెప్పకుండా ఎతకపోతాం మేము. ఏమండి, యాజకులు చేసే పనేనా? దేవుని సేవకులు పిల్లలు చేసే పనేనా ఇది? రండి కిందికి పోదాం. క్రమంగా ఉండాలి. క్రమం అంటే ఏంటి? ఉడికినాక తినాలా కదా? ఉడకముందే పచ్చిదే తింటామంటుంటే వీళ్ళకి క్రమం లేదు అని అర్థం. రండి 2వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం. 2వ అధ్యాయము 17వ వచనం. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి గనక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. చూశారండి, దేవునికి అసహ్యమైన పనులు. దేవునికి చెప్పండి, దేవునికి. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకును ఆ యవనులు కారణమైరి గనక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. బైబిల్ మీకు పోయిన వారం ఒక మాట చెప్పాను కదా, సమూయేలు మొదటి గ్రంథంలోనే ఏనమాట 21వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 21వ వచనం. సమూయేలు గురించి ఏముంది అక్కడ? 2వ అధ్యాయం 21వ వచనం. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలు కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధి ఉండి ఎదుగుచుండెను. తేడా చూడండి, దేవుని సన్నిధిలో ఉండి. అదే 26వ వచనాన్ని కూడా చూద్దాం. బాలుడకు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనసులో దయందును వర్ధిల్లుచుండెను. ఇది దేవుని మందిరములోన దేవుని సన్నిధిలో ఎదగాల్సినటువంటి వ్యక్తులు దేవుని సన్నిధిలోన, అక్కడ రాయబడిన మాట్లాడి యెహోవా సన్నిధిని వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. చూసారండి, సమూయేలుకు ఏలి కుమారులకు ఉన్నటువంటి తేడా ఇదే. దేవుని సన్నిధిలోన నైవేద్యం చేయుటలో అసహ్యం. ఉడికిన దాన్ని తినకుండా ఉడకక ముందే తీసిపోతున్నామంటే అసహ్యం చేసినట్లే కదా. అసహ్యమైన పనులు వాళ్ళు చేస్తున్నారు. దేవుని దృష్టికి వారు మిక్కిలి పాపాత్ములే. ఏదైనా కానీ ఒక క్రమం అంటూ ఉంటే బాగుంటుంది. కానీ పచ్చి మాంసం తిననిక, బలవంతం చేయనిక, దేవుని సన్నిధిలో దేవునికి నైవేద్యం ఇచ్చే దాంట్లో అసహ్యముగా చేయడం వీళ్ళు కారకులైనారు. రండి చూద్దాముగా 2వ అధ్యాయము 17వ వచనం ఒకసారి. అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయుట అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి. ఇక్కడ ఒక మాట ఏంటంటే, అందరికీ మాదిరిగా ఉండాలి వీళ్ళు, అంతేనా? అందరికీ మాదిరిగా ఉండాలి, కానీ వీళ్ళే సంఘాన్ని చెడగొడుతున్నారు. అర్థమైందా? కారణమైరి అంటే అసహ్యం చేయటం, పాపం చేయటం. దేవుని సన్నిధిలోన మాదిరిగా ఉండాల్సిన వ్యక్తులు వీళ్ళే సంఘాన్ని చెడగొడుతూ ఉన్నారు. మాదిరిగా ఉండాల్సిన, సాక్ష్యం కలిగిన వ్యక్తులుగా ఉండాల్సిన వాళ్ళు సాక్ష్యాన్ని దెబ్బతీస్తున్నారు. వారు చెడిపోతున్నారు, మిగతా వారిని కూడా చెడగొడుతున్నారు. రండి ఇంకా చూద్దాం మనం 2వ అధ్యాయంలోనే. చూడండి, పాపమును ఖండించాలి వీళ్ళు, అంతేనా? అదే 15వ వచనాన్ని మనం చూస్తే పాపమును ఏం చేయాలి వీళ్ళు?
ఖండించాలా. ఎవరైనా పాపం చేస్తుంటే, తప్పు చేస్తుంటే వారిని ఖండించాలా. కానీ వీళ్ళే చెప్పండి, వీళ్ళే పాపానికి కారకులైరు. ఎవరైనా సంఘములోనో పొరపాటు చేస్తే పొరపాటుని గద్దించాలా, బుద్ధి చెప్పాలా. అయితే ఆ పాపాన్ని వాళ్ళు ఖండించకుండా వీళ్ళే పాపం చేయడానికి కారకులైరి. రండి ఇంకా చూద్దాం. 2వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. 22వ వచనమా? ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయును. చూసారా అండి ఎంత ఘోరం? మందిరానికి వస్తున్నటువంటి పిల్లలతో ఎంత ఘోరం అండి. వీరు అందరి నిమిత్తం ప్రార్థన చేయాలా. మందిరానికి వచ్చే వారికి దేవుని మాట చెప్పాలా, మందిరానికి వచ్చే వారి కొరకు ప్రార్థన చేయాలా. అలాంటి వ్యక్తులు వచ్చిన వారితోటే దేవునికి అసహ్యమైన పనులు చేయటం ఎంత ఘోరం అండి. దేవుని మందిరానికి వచ్చినటువంటి వారి కొరకు వీరు ప్రార్థన చేయాలి, దేవుని మాటలు చెప్పాలి. కానీ వీరేం చేస్తున్నారు? మీకు అంతగా అర్థమైంటుంది. వీళ్ళు చేసే పాపము చాలా ఘోరమైనది. 2వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. నా నివాస స్థలములకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు. మిమ్మును క్రొవ్వబెట్టుకునకై నా జనులకు ఇశ్రాయేలులు చేయు నైవేద్యములో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులు నీవు గొప్ప చేయుచున్నావు. దేవుడు మాట్లాడుతున్నాడు ఏలీతో. అమ్మ వినండి, నువ్వు నన్ను గొప్ప చేయాలా, కానీ నీ పిల్లల్ని గొప్ప చేస్తున్నావు. నా స్థానాన్ని నాకేలా, కానీ నా స్థానంలో నీ పిల్లల్ని పెడుతున్నావు. దేవుడు ఏలీతో మాట్లాడుతున్నాడు. నీ కొడుకులను నా స్థానంలో పెట్టి నాకంటే ఎక్కువగా నీ పిల్లల్ని. పిల్లలంటే కొంచెం జ్ఞాపకం వస్తుంది. తల్లిదండ్రులు బాగా సపోర్ట్ చేస్తారు పిల్లలకి, తప్పును ఖండించారు. ఎక్కువ శాతమును నేను నమ్మేది ఏంటంటే పిల్లలు చెడిపోవడానికి కారణం తల్లిదండ్రులే. ఎక్కువ శాతం తగినంత ప్రార్థన చేయకపోవటం, తగినంత పిల్లలకు భక్తి నేర్పకపోవడం, వాళ్ళని మందిరంలో సండే స్కూలుకు దానికి క్రమంగా పంపకపోవడం, పిల్లలు దారి తప్పుతున్నారు. అలా తప్పుతున్నారు అని అంటే దానికి కారణం మనమే. కనుక దీని విషయంలో మీరు బాగా ఆలోచన చేయాలి. తప్పు చేస్తే బైబిల్ చెబుతుంది, బెత్తము వాడకపోతే, నీ కుమారుని నువ్వు శిక్షించకపోతే, బెత్తం వాడకపోతే వాడు మాటినాడని బైబిల్ చెబుతుంది. బుద్ధి కలగాలని కొట్టు కానీ సావాలని కొట్టొద్దు అని బైబిల్ చెబుతుంది. బుద్ధి రావడానికి శిక్షించు కుమార్ని, కానీ సావాలని కోరొద్దు. ఏమండి, ఈ దినాల్లో మరొక రూల్స్ వచ్చింది. టీచర్స్ కింద పిల్లలు కొడితే వెంటనే కేసు టీచర్ల మీద. పిల్లల్ని టీచర్స్ కింద కొట్టిందనుకో, అంటే అనవసరం కొడితే అది వేరు. చదువు రాకుండా నేర్చుకుని రాకుండా ఉంటే కొట్టకుండా ఎత్తుకుంటారు వాళ్ళు టీచర్స్. వాళ్ళ మీద మళ్ళీ కేసు, మళ్ళీ ఇదే కోర్టుకు పోతే ఆ టీచర్ని సస్పెండ్ చేస్తే. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. పిల్లల్ని శిక్షించాల్సిందే, గద్దించాల్సిందే, బుద్ధి చెప్పాల్సిందే పిల్లల్ని. లేకపోతే తప్పు మార్గంలో వెళ్తారు. మరి వాళ్ళని మనం చిన్నతనంలోనే వంచకపోతే వాడు పెద్దవాడైన తర్వాత అని ఉంటుంది. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పండి, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు. నువ్వు నేర్పే దానిని బట్టి తొలగిపోకుండా జీవిస్తాడు అని చిన్నతనం నుండే నేర్పాలి అని. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని ఉంది. మనం ఎంత బాగా చెప్తాం, పిల్లోడు లేండి, పెద్దోడు అయిన తర్వాత నేర్చుకుంటాలే, బుద్ధి వచ్చిన తర్వాత ఇంకెప్పుడు బుద్ధి వస్తుంది వానికి? ముందు నీకు బుద్ధిలే చెప్పనాక, నీకు బుద్ధి ఉంటే వానికి బుద్ధి వస్తుంది. ముందు నేర్చుకుంటాలే, ఇంకా తెలియదు కదండి వాళ్ళకి.
మరి అక్కడ ప్రసంగి 12లో ఉన్న 2-3 వచనాలు నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను తెలుసుకో అని ఉంది. మరి కనుక మన పిల్లల్ని ఎక్కువ హెచ్చు చేయొద్దు. దేవుణ్ణి గొప్ప చేయాల్సింది పోయి తన కుమారుని గొప్ప చేస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు ఏలీతో, నీ కుమారులను, చదవండి ఆ మాట, నీ కుమారులను నాకంటే, నీకు చివరి లైన్, నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. ఏమండి, వాస్తవంగా సేవకులు ఎక్కడైనా తగ్గించుకొని ఉండాలి, గొప్పగా వినడం కాదు, హెచ్చించుకోవడం కాదు. సేవకుడు అంటే తగ్గించుకొనే, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడని బైబిల్ చెబుతుంది. కనుక తగ్గించుకోవాలి. ఎవరైనా సరే, మీరైనా సరే, సేవకులమైనా సరే. కానీ వాళ్ళ కొడుకుల్ని నా బంగారు నా కొండ అని కొండ ఎక్కించినాడు ఆయన. ఇక కొండ మీద నుండి దిగాలి కదా, ఇప్పుడుగా దింపుతాడు దేవుడు. ఇప్పుడు రండి చూద్దాం ఏం జరిగిందో చూద్దాం. 3వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. 3వ అధ్యాయం 13వ వచనం. తన కుమారులు తమ్ము తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని. చాలు. వాస్తవంగా దేవుని పిల్లలు ఆశీర్వదింపబడాలి, అంతేనా? వింటున్నారా? దేవుని పిల్లలు ఆశీర్వదింపబడాలి. కానీ ఏమైపోతున్నారంటే వీళ్ళు శాపాన్ని తెచ్చిపెట్టుకుంటున్నారు. వాళ్ళే ఆశీర్వాదించబడి ఆశీర్వాదకరంగా ఉండాల్సిన వ్యక్తులు ఏమొచ్చిందంట వీళ్ళ మీదకి? చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఏమొచ్చిందంటమ్మా? శాపం వచ్చింది. వీరు ఆశీర్వదింపబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాల్సిన వ్యక్తులు వారికి వారుగా ఏం తెచ్చిపెట్టుకున్నారంట? చెప్పండి, ఇప్పుడు చెప్పండి, శాపం. వారికి వారికి ఏం చెప్పుకున్నారంట? చెప్పండి, శాపం వచ్చింది. రెడీ, చూద్దాం. 3వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పింతును, దాని చేయ మొదలుపెట్టి దాన్ని ముగింతును. ఏం చెప్తున్నాడు? 4వ అధ్యాయము 11వ వచనం. 4వ అధ్యాయం 11వ వచనం. మరియు దేవుని మందసం 11వ వచనం. దేవుని మందసము పట్టుబడెను. అది కాకయు ఒఫ్నే ఫినెహాసులు ఏలిక 2 కుమారులు హతులైరి, చంపేశారు. వచ్చారండి. యుద్ధములోన ఒఫ్ని ఫినెహాసులను కత్తితో నరికి చంపారు, అంతే. హతులైరి. వీళ్ళు చచ్చిపోయేది కాకుండా ఇశ్రాయేలులో జనాంగం ఓడిపోవడానికి కారణమైనారు. ఫిలిస్తీన్లు ఇజ్రాయేల్ జనాంగం ఓడిచ్చేశారు. అంటే ఒక దేవుని బిడ్డలు దేవుని తెలుసుకొని దేవుని మాటలు చెబుతూ వచ్చే వారికి ఆశీర్వాదకరంగా ఉండి దేవుని కొరకు సాక్షులుగా బ్రతకాలి వచ్చిన వ్యక్తులు దేవుని ఎరగకుండా దుర్మార్గులై బలవంతులై పాపము చేస్తూ వాళ్ళుగా గొప్పగా చెప్పుకుంటూ యెహోవా సన్నిధిలో పాపము గొప్పదైపోయింది. దేవుడు చూడలేకపోయాడు దాన్ని. యుద్ధములోన ఒప్ని ఫినెహాసులను చంపేశారు. యవనస్తులు, ఎక్కువ కాలం బతకాల్సిన వ్యక్తులు యుద్ధములో చంపబడ్డారు. కారణం ఏమిటంటే మనం ఇప్పుడు చెప్పుకున్న జాబితా కదండి. కనుక దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా ఉందాం. మరి మన పిల్లలు కూడా జాగ్రత్తగా పెంచుకుందాం. లేకపోతే అపవాద ఎప్పుడు మనల్ని వెంటాడుతూ ఉంటాడు. ఎక్కడ పడగొట్టాలనా. ఆ తర్వాత 2 కుమారులు చనిపోయినారని తెలిసి 4వ అధ్యాయము 18వ వచనాన్ని చూడండి. తన కుమారులు చనిపోయినారు, మందసం పట్టుబడింది, ఇశ్రాయేలు ఓడిపోయినారని తెలిసి దేవుని మందసం అన్న మాట అతడు పరకగానే ఏలీ ద్వారము దగ్గరనున్న పీఠము మీద నుండి వెనకకు పడి మెడ విరిగి చనిపోయాను. 10వ వచనము. అందుకు అతడు ఇశ్రాయేలులు ఫిలిస్తుల ముందర నిలవలేక పారిపోయిరి. జనులు అనేకులు హతులైరి. ఒప్ని ఫినెహాసులు అను నీ 2 కుమారులు మృతులైరి. మరియు దేవుని మందసము పట్టుబడినని చెప్పాను. దేవుని మందసమును మాట పిల్లల గురించినటువంటి విషయం, ఇశ్రాయేలు ఓడిపోయారు, నీ కుమారులు చచ్చిపోయినారు, మందసం పట్టుబడింది అని ఏలికొచ్చి చెప్పేబాటికి ఏలి వెనక్కి పడి మెడ విరిగి చనిపోయాను.
చూసారా, చాప్టర్ క్లోజ్ అయింది. ఇశ్రాయేలు ఓడిపోయినారు, మందసం పట్టబడింది, ఒప్ని ఫినెహాసులు చంపేశారు. ఆ తర్వాత వాళ్ళ నాన్న ఏలి కూడా వెనక్కి పడి మెడకు విరిగి చనిపోయాను. దీని గురించి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి? మనము బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, లేకపోతే ప్రమాదం పొంచి ఉంది. మన పేపర్కి ఇచ్చినారు తెలిసిన పిల్లల గురించి. పిల్లల మైండ్ డైవర్ట్ అవుతుంది సెల్లుల ద్వారా. చిన్న పిల్లలకు సెల్లులు ఇవ్వద్దండి, వాళ్ళ మైండ్ అప్సెట్ అవుతుంది. సెల్లులో గేమ్ చూడలేదని తల్లిని చంపేశాడు ఒకడు మొన్న పేపర్లో. తల్లిని చంపేశాడు. గేమ్ చూస్తుంటే గేమ్ ఆడనట్లేదని తల్లిని చంపేశాడు. సెల్లు కొరకు ఒక ప్రాణం పోయింది, కలిసిపోయింది. ఎంత ఘోరం అండి. కనుక అందరికీ చెబుతున్నాను, పిల్లల విషయంలో సెల్లులు చాలా జాగ్రత్తగా. పిల్లల దగ్గర ఏది ఉండాలో అది ఉండనివ్వండి. ఒకసారి DGS దినకరన్ గారు అద్దం ముందు పెట్టుకొని గడ్డం చేసుకునేవాడు. ఆయన గడ్డం చేసుకుంటుంటే పాల్ దినకరన్ చిన్న పిల్లోడుగా, అంటే మా వెస్లీ అంతా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఆ గడ్డం అది జగ్గు కడిగేద్దామని బాత్రూంలో అది పెట్టిపోయింటే మొత్తం గీరినాడంట. బ్లేడ్ ఉన్నది మొత్తం తెగింది. అటుండదు చూడండి. ఆయన ఒకసారి ఆ పుస్తకం ఆయనే పెట్టాడు. కనుక పిల్లలు చేసేటి పిల్లలకి ఇవ్వండి. పిల్లలకి మించినవి ఇస్తే బ్లేడ్తో కోసుకున్నట్టే ఉంటుంది. ఇంకా మొత్తం గీరుకున్నాడు. ఏం తెలుసా, పిల్లలకి మొత్తం గీరుకుంటే అంత మొత్తం బ్లడ్ అటు జరుగుతుంది. కనుక ప్రమాదం పొంచి ఉంది సెల్లులలో. అర్థమైందండి? సెల్లులలో ఏముంది? ప్రమాదం పొంచి ఉంది. ఒకసారి యూట్యూబ్లో ఎక్కడో చూస్తుంటే మా మేరు కొద్ది కొంచెం పెద్దగా ఉంటుందేమో, సెల్లు గుంజుకున్నందుకు అట్టెళ్ళి ఇళ్ళకబడి అట్టే బొరలాడి ఏడుస్తుంది ఆ పిల్ల. సెల్లు వాళ్ళమ్మ తీసుకున్నందుకు అట్టే బొరలాడి మళ్ళా సెల్లు ఇస్తే సపడి కాకుండా అయింది. వెంటనే సపడి కాకుండా ఏడ్చకుండా అయింది. మైండ్ అప్సెట్ అవుతుంది పిల్లలకి. అర్థమైందండి? ఒకడు గేమ్ ఆడుకుంటా రైలు పట్టాల మీద పోయి ట్రైన్ కింద పడి చచ్చిపోయినాడు. వాడు ట్రైన్ వస్తుంది అనేది కూడా తెలుసు వానికి. ఆ గేమ్లోనే ఉన్నాడు. ఇటబా అనుకుంటా వీడు కమ్మలెమ్మడిపోయినాడు. అది వచ్చింది, గుద్దింది. చూసారని ఎంత ప్రమాదం. సెల్ఫ్ తీసుకుంటా నదికి పోయినారు ఒక 5 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం. నదిలో అందరూ సెల్ఫ్ తీసుకుంటున్నారు. నది వచ్చింది, మొత్తం కొట్టకపోయింది. చూసారా ఎంత ప్రమాదం ఇవి. కనుక పిల్లలకి వినేటివి విననివ్వండి, లేకపోతే ప్రమాదం. చెప్పమ్మా, ప్రమాదం. ఏం మాట్లాడట్లే? ఏమింత సైలెంట్ అయినారు అంటే మీ దగ్గర సెల్లులు ఉన్నాయని అర్థం. 10,000 15,000 సెల్లులు. తల్లిదండ్రులు మీరు కూడా జాగ్రత్త వహించి పిల్లలకు ఏ ఇయ్యాలో అవే ఇవ్వండి, లేకుంటే ప్రమాదము పొంచి ఉంది. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చూడండి, ఎక్కువ కాలము బ్రతకాల్సినటువంటి ఈ వ్యక్తులు యవ్వన వయసులోనే చంపబడ్డారు. తండ్రి చనిపోయి మందస్సం పట్టుబడ. ఇశ్రాయేలు వాస్తవంగా ఓటమి ఎరిగినటువంటి జనాంగం ఏదంటే ఇశ్రాయేలు జనాంగం. కానీ వీరుని బట్టి ఇశ్రాయేలు జనాంగం ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయినారు. అనేక మంది హతులైపోయినారు. దాదాపు 3,000 చిల్లర చంపబడ్డారు ఇశ్రాయేలు జనాంగంలో, ఫిలిష్తీయ జనాంగం ఎదుట. ఎంత ఘోరం అండి. కనుక దేవుని బిడ్డలారా, పోయిన వారం సమూయేలు గురించి చెప్పాను కదా. లాస్ట్కి అతడు రాజులను అభిషేకించే ఒక గొప్ప దైవజనుడు అయినాడు. హల్లెలూయా చెప్పండి. మన పిల్లల్ని దేవుని మందిరంలో ఎదగనివ్వండి, సండే స్కూల్ పాటలలో మెదగనివ్వండి. ప్రార్థనలోన మనము ఎదగనిచ్చినట్లయితే ఆ పిల్లలు, ఆ ప్రార్థన ఆ పిల్లల్ని కాపాడుతుంది. ఆ పాటలు ఆ పిల్లల్ని ఎత్తుకుంటుంది. చిన్నపిల్లలు దేవుని పాటలకు, దేవుని మాటలకు, దేవుని ప్రార్థనకు అలవాటు అయిపోయినారంటే వారు పెద్దవారైన తర్వాత దాని నుండి తొలగిపోరు. అది మనం చేయాల్సిన పని. అలా చేయకపోతే మనమే మన పిల్లల్ని
దారి తప్పించిన వారం అవుతాం. కనుక దేవుని బిడ్డలారా, పరిశుద్ధతను గురించి ధ్యానించుకుంటూ ఏలి కుమారుల వరకు వచ్చాం మనం. ఇప్పుడు చెప్పండి, మరి ఏలి యాజకుడు, ఏలి కుమారుల యాజకులు, మందిరము, సంఘము, నైవేద్యము, అన్నిట్లోన పొరపాటు, వీళ్ళలోన అన్నిట్లో పాపమే, అన్నిట్లో తప్పిదాలే, ఒక్కటి కూడా రైట్ లేదు. ఇక్కడ బైబిల్ చదువుతాయి. ఇలాంటి వాళ్ళని దేవుడు బతకనిస్తాడంటారా? చెప్పండి. ఇలాంటి వాళ్ళని దేవుడు బతకడం, వీళ్ళు భూమి మీద ఉండకూడదని చంపబడ్డారు. వాళ్ళు ఫిలిష్తుల ఎదుట చంపబడ్డారని. కనుక దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. మరి సమస్త కల్మసము మన జీవితాలకు అంటకుండా చూసుకుంటే, పవిత్రతను కాపాడుకుంటే పరలోకము చేరడానికి అవకాశం దొరుకుతుంది. పరిశుద్ధత లేకుంటే ఎవడు ప్రభువును చూడడు. ఇలాంటి పాపస్థితిలో ఎవరైనా ఉంటే వారు ఎలాంటి శాపానికి గురై చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక మనలో ఎవరైనా ఇలాంటి లోట్లు కలిగి ఉంటే సరిచేసుకొని దిద్దుకొని పరిశుద్ధంగా జీవించి ప్రభు రాకడకు సిద్ధపడు.